ప్రజావాణిని మరింత మెరుగుపరుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్యక్రమం ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఆయన సలహాలు సూచనలు స్వీకరించారు. ఇక కేసీఆర్ పాలనలో రాష్ట్రం 70 ఏళ్లు వెనక్కిపోయిందని భట్టి విమర్శించారు. ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నామని భట్టి తెలిపారు. పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఈ ప్రజావాణికి కూడా సంవత్సర కాలం అయింది. ఈ సందర్భంగా సంవత్సర కాలంలో మనం చేసినటువంటి పనుల్ని రివ్యూ చేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో మెరుగైన విధానాన్ని అవలంబించడానికి కావాల్సిన చర్యలకు కూడా ఆలోచన చేస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉంది. నాకు మీ అందరికి తెలిసిందే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ వారి అవసరాలు తీర్చడం కోసమే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంది. కానీ దురదృష్టం 10 సంవత్సరాలు ఏ లక్ష్యాల కోసం అయితే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు నెరవేరకపోగా ఇంకా ఒక 70-80 సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రం నెట్టివేయబడింది. సామాన్యులు, బలైన వర్గాలు, లేకపోతే భావస్వేచ్ఛ కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, వారి ఆలోచనల్ని పంచుకోవాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా స్థానం లేకుండా ఈ ప్రభుత్వం ఒక రకమైనటువంటి పాలనని గుప్పెట్లో ఈ రాష్ట్రాన్ని బంధించి పాలన అందించి, అటువంటి పరిస్థితుల్లో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి, సిఎల్పి లీడర్గా నేను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేస్తూ యావత్ రాష్ట్ర కాంగ్రెస్ అంతా కూడా కదిలి ప్రజల మధ్యకు వెళ్ళి మీ అందరి ఆలోచన ఆకాంక్షల మేరకు మా నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కానీ మీ లక్ష్యాల్ని మాత్రం నెరవేర్చడానికి ఈ ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. దాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం వస్తేనే చక్కగా మీకు న్యాయం చేయగలం మేము అని చెప్పి మీ అందరి మధ్యలో అంశాలన్నింటినీ ముందుంచి మీ అందరి ఆలోచనల మేరకు మీ అందరి ఆశీర్వచనంతో ఇందిరమ్మ రాజ్యాన్ని, ప్రజాప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణమే తీసుకున్న నిర్ణయం ప్రజల అవసరాల్ని, వారి ఇబ్బందుల్ని నేరుగా వారు వచ్చి కలిసి చెప్పుకునేటువంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం పేరుకు మాత్రమే ప్రజావాణి ఏర్పాటు చేసి వదిలేయటం కాకుండా వచ్చిన ప్రతి కాగితాన్ని దాన్ని కంప్యూటరైజ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి మళ్ళీ ఆ అధికారులు వచ్చిన కాగితం పైన వారు తీసుకున్న నిర్ణయం కూడా వెంటనే సమాధానం మనకు వచ్చేటట్టుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ అధికారులు ముందుకు పోతా ఉన్నారు. అటువంటి